హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే లాగ్ పెట్టాను. నేను ఏంటంటే మటన్ కర్రీ చేస్తున్నాను. అండ్ ఏంటంటే ఫస్ట్ మనం మటన్ అనేది ఫుల్గా బాగా వాష్ చేసుకొని, అది ఎందుకంటే బేగా ఉడకదు కాబట్టి నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. మటన్ వేసి మటన్ మీద కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అండ్ కొంచెం మనం వేసుకుంటే సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు వేసాను, చూసారా? ఉప్పు వేసుకొని ఒక పెద్ద గ్లాస్తో అది ఒక హాఫ్ గ్లాస్ కొంచెం ఎక్స్ట్రా వేసుకుని మనం ఒక 4 విజిల్స్ వస్తే కనుక మనకు మటన్ అనేది బాగా కుక్ అవుతుంది. అప్పుడు కర్రీ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే దాన్ని కంప్లీట్గా మొత్తం మిక్సీ అయ్యేలా కలిపాను కదా, కలిసిపోయేలా చేసుకుని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎందుకు వేసుకుంటామంటే ఆ పొంగు వచ్చినప్పుడు కుక్కర్లోంచి బయటికి రాకుండా ఉంటుంది అనేసి ఇలా ఆయిల్ వేసుకోవాలి. అంటే స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ అనేది మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. హైలో పెట్టుకుంటే బేగా విజిల్స్ అయితే వస్తాయి కదా. కంప్లీట్గా నాకు 4 విజిల్స్ అయితే వచ్చినాయి, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే కర్రీకి నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఇది నిన్న రాత్రి తీసిన వీడియో, అంటే మంగళవారం నాడు తీసిన వీడియో అనమాట. ఇది ఏంటంటే అనుకోకుండా అసలు మేము గెస్ట్ చేయలేదు. అలా అనుకోకుండా మాకు ఫోన్ కూడా చేయకుండా వచ్చేసారు, సడన్గా వచ్చారనమాట. అమ్మాల పుట్టింటి తరపు నుంచి వచ్చారు. అంటే అమ్మ తరపు నుంచి మా అమ్మమ్మ గారి తరపు నుంచి వచ్చిన వాళ్ళంట. అంటే అమ్మకి పుట్టింటి నుంచి వచ్చిన వాళ్ళే అనమాట. వాళ్ళు ఎవరు ఏంటని కూడా నేను చూపిస్తాను. అందులో చిన్న సిచ్యువేషన్ జరిగింది, అది కూడా మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుంటాను. అంటే పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా పుట్టింటి వాళ్ళు వస్తే అసలు ఎలా ఫీల్ అవుతారు ఏంటి అన్నది కూడా మీకు అందరికీ కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ మరిగిన తర్వాత నాకు ఆ మటన్ అనేది హాఫ్ కేజీకి ఒక పెద్ద ఉల్లిపాయలు 3 కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే గ్రేవీ లాగా ఉండాలి, ఎక్కువ గ్రేవీ అది ఉండాలి కాబట్టి 3 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని చిన్న ముక్కల కింద వేసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు యాడ్ చేశాను, చూసారా? ఉప్పు అనేది ఎందుకు యాడ్ చేస్తామంటే ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేది బేగా మగ్గిపోయి బేగా వేగుతాయి అన్నమాట. అందుకనేసి మనం ఉప్పు అనేది బేగా యాడ్ చేసుకుంటే మనకి ఎక్కువగా అయితే కొంచెం తక్కువ టైంలోనే కుక్ అవుతాయి. అందుకని వేసాను. ఇప్పుడు ఏంటంటే చిన్న పసుపు వేసాను, అంటే ఒక చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్. ఇప్పుడు ఏంటంటే కుక్కర్లో మనం బాయిల్ చేసుకున్న మటన్ ఉంది కదండి, ఆ మటన్ అంతా కూడా ఇందులో వేసి కాసేపు ఒక 5 మినిట్స్ కలుపుకొని దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం పెట్టేసుకోవడమే. ఇది నేను షార్ట్ కట్లో చూపిస్తున్నాను. అందరి ఇళ్ళల్లో కూడా మటన్ అది వండుకుంటారు, క్యాజువల్ మామూలుగా వండుకుంటారు కదా. అందుకని నేను నిన్నట్లాగా చూపించాను. ఏంటంటే ఇందులో దీనికి తగినంత మాకు ఎంత అయితే కావాలో అంతే వేసుకున్నాం. బట్ ఏంటంటే మీకు కూడా ఎంత కావాలో అంతే కారం వేసుకోండి. కొంచెం కావాలంటే కొంచెం వేసుకోండి. మ్యాక్సిమం చిన్న స్పూన్తో 2 స్పూన్లు అయితే కొంచెం కారం తక్కువ ఉన్న వాళ్ళకి, తిన్న వాళ్ళకైతే సరిపోతుంది. మాకైతే కొంచెం కారం ఎక్కువగా ఉండాలనుకుంటాం కాబట్టి మేమైతే 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను అనమాట నేను. మీరైతే 2 స్పూన్లే వేసుకోవచ్చు, ఇంకా కావాలంటే ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఏంటంటే ఇందులో ముందుగా మనం ఉప్పు అది యాడ్ చేస్తాం కాబట్టి మనం తర్వాత కారం వేసి కలుపుకున్నాను. అండ్ ఇదేంటంటే ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను, చూసారా? ధనియాల పౌడర్ మనం ఎంత ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, ఘాటుగా ఉండడం అది అవ్వదు. ధనియాల పౌడర్ ఎందుకు వేసుకుంటాను, కర్రీలో కమ్మదనం రావడానికి అండ్ అది గ్రేవీలాగా ఉండడానికి ధనియాల పౌడర్ అంటే వేసుకుంటారు. అండ్ తర్వాత మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను, చూసారా? మసాలా పౌడర్ కరెక్ట్గా 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. ధనియాల పౌడర్ ఎంత ఎక్కువ వేసుకున్నా పర్లేదు మనకి. ఇప్పుడు ఏంటంటే మటన్ ఉడికించిన వాటర్ ఉంది కదండి, ఎక్కడ కూడా మనకి ఇది వేస్టేజ్ అంతా పోదనమాట. మటన్ ఉడికించిన వాటర్ నేను లాస్ట్లో అంటూ యాడ్ చేసుకున్నాను. ఇంకా కర్రీ మనకి ఎంత అయితే కావాలో అంత కాసేపు ఇప్పుడు నుంచి ఒక పావు గంట స్టవ్ మీద ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది. ఇది షార్ట్ కట్లో నేను చూపిస్తున్నాను మీకు. కాసేపు ఈ గ్రేవీలో ఒకటి ఉడికితే కనుక మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడేంటే ఇంకా మా ఇంటికి ఎవరు ఇచ్చారు ఏంటో చూపిద్దామంటున్నాను కదా. అమ్మాల పుట్టింటి తరపు నుంచి వచ్చారండి. ఈ పింక్ కలర్ సారీ ఆమె ఉన్నారు కదా, మాకైతే అమ్మమ్మ వరుస అవుతారు, అంటే అమ్మకి పిన్ అవుతారనమాట. అమ్మ పాపం వీళ్ళందరినీ చూసి ఏడ్చింది పాపం. ఒక్కసారి వాళ్ళందరినీ చూసేటప్పటికి ఏదో తెలియని దుఃఖం వచ్చేసింది అమ్మకి. పాపం ఏడ్చింది. చిన్నోడు అమ్మ రూమ్లో ఏడ్చి బయటకు వచ్చేసింది. చిన్నోడు అడుగుతున్నాడు అనమాట, ఎందుకు ఏడ్చావు అమ్మమ్మ నువ్వు అని అడుగుతుంటే అమ్మమ్మ పట్టుకొని, ఎందుకు ఏడలేదు, బెంగ వచ్చింది మీ అమ్మమ్మకి మమ్మల్ని చూసేటప్పటికి అని చెప్పేసి ఈ అమ్మమ్మ గారు అన్నారన్నమాట.
అంటే మనకి ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అంటే వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళి వచ్చారన్నమాట. అంటే ఫంక్షన్కి వెళ్తుండగా మా ఇల్లు దారిలోనే కాబట్టి వీళ్ళందరూ వచ్చారు. వచ్చి సడన్గా వెళ్ళిపోవాలి, టైం లేదు మాకు, మేము వెళ్ళిపోవాలి అంటే ఇంకా అప్పుడు అమ్మని చూద్దామని వచ్చారంట. అసలు అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పేసి అక్క వీళ్ళందరితోనే ఎక్కువగా మాట్లాడతారు అక్క. అది చెప్పడంతో ఎలాగో ఫంక్షన్గా ఆ దారినే వెళ్తున్నాం కదా, అమ్మని చూద్దామని చెప్పేసి వీళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువగా ఆడడంతో అక్క అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే మనకి ఇంటికి ఆడపిల్లలు వచ్చారంటే, పెళ్ళైన ఆడపిల్లలు వచ్చారంటే మనకి పెద్దవాళ్ళు నేర్పిన సాంప్రదాయం ఏంటండి, వాళ్ళకి బొట్టు పెట్టి బ్లౌజ్ పీసెస్ పెట్టాను. అంటే జాకెట్ ముక్క పెట్టడంతో వాళ్ళకి ఏంటంటే వస్త్రదానం చేసినట్టే లెక్క అనమాట. పుట్టింటి నుంచి అదే ఆడపిల్లకి అలా పంపకూడదు అని కనీసం బొట్టు పెట్టి పంపాలంటారనమాట. ఇదేంటంటే పెద్దవాళ్ళకి మనకి నేర్పించిన సాంప్రదాయంగా ఫస్ట్ నుంచి వచ్చే సాంప్రదాయం ఇదంతా. అక్క లాస్ట్ పింక్ కలర్ సారీ ఉన్నారు కదా, అక్క అండి, నాకు అక్క అవుతారు. మా ఓన్ అక్కే అనమాట, పెద్ద అక్క. ఫస్ట్ అక్క, తర్వాత అన్నయ్య, తర్వాత నేను లాస్ట్లో. నేను బ్లౌజ్ పీస్ పెడతానంటే వద్దంటుంది. అందరూ పొలి తీసుకుంటే అందరితో పాటు పెడదామని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. ఇప్పుడు వీళ్ళందరికీ పెట్టాననేసి వీళ్ళు తాతయ్యలు అవుతారు, అమ్మకి చిన్నాన్నలు అవుతారు అనమాట. ఈ తాతయ్య గారు అమ్మకి చిన్నాన్న అవుతారు, ఇంకో తాతయ్య గారు ఉన్నారు కదా, అతను కూడా చిన్నాన్న అవుతారు అనమాట. వీళ్ళందరికీ జాకెట్ ముక్కలు పెడుతుంటే వాళ్ళందరికీ జాకెట్ పీసులు పెట్టా, మరి మాకేం పెడతావు అని చెప్పి జోక్స్ వేసారు. అక్కడ నవ్వుకున్నాం కాసేపు. అండ్ ఏంటంటే ఇప్పుడంటే ఇంకా టైం అయిపోతుంది, ఫంక్షన్కి వెళ్ళాలి. మేము 7 కల్లా వెళ్ళిపోయి అక్కడ అటెండ్ అవ్వాలంటే వాళ్ళు కింద వరకు దేయబడదామని చెప్పేసి కిందకి వెళ్తున్నాం అనమాట. సో ఏంటంటే వీళ్ళ ఇద్దరు ఉన్నారు కదా, ఎల్లో కలరు అండ్ పింక్ కలర్ సారీ, బ్లూ కలర్ సారీ, మాస్క్ పెట్టుకున్నారు బ్లూ కలరు. ఆమె ఏంటంటే అమ్మకి కూతురు వరుస అవుతారనమాట. వీళ్ళిద్దరూ కూడా డ్రాప్ చేద్దాం, కింద వరకు కొంచెం దేపడదామని అందరూ బాయ్ చెప్తున్నారు. బాయ్ రండి, వస్తూ ఉంటే ఇంటికి, మా ఇంటికి మీరు రావాలి, మీ ఇంటికి మేము రావాలి. వస్తూ ఉంటేనే పిల్లలకు కూడా మన బంధాలు ఏంటో, మేమేమవుతాం మీరేమవుతారో అందరికీ తెలుస్తుంది. మీరు ఉన్నారని తెలియాలి కదా, అలా ఉండిపోకూడదు, రావాలి కదా అని చెప్తున్నారన్నమాట. వీళ్ళందరూని రావాలి. వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇంకో బాయ్ చెప్తున్నారు. వీళ్ళు కలిసి కాసేపైనా సరే వీళ్ళు ఫోన్ నెంబర్ తీసుకోవడం, నా ఫోన్ నెంబర్ తీసుకున్న ఫోన్ నెంబర్ ఇది పిల్లలు కలిస్తే ఎలా ఉంటుంది, ఒక సందడిగా ఉంటుంది. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా వచ్చారంటే ఒక సందడిగా ఉంటుంది. ఒక ఏదో తెలియని అనుభూతితో మనకు ఉంటే బాగుండేది కదా, వీళ్ళు కాసేపు వీళ్ళతో సరదాగా మాట్లాడుతున్నాం అని అనిపిస్తుంది. ఏంటంటే పాపం టైం అయిపోతుంది, ఫంక్షన్కి 7:37 కల్లా అటెండ్ అవ్వాలని అన్నారన్నమాట. అందుకని పాపం ఎక్కువ మనకి ప్రెషర్ చేయకూడదు. అంటే మన పని మీద ఒకటి, వేరే పని మీద ఒకటి వచ్చారు కాబట్టి మన పని అయితే అయిపోయింది. పాపం ఎలాగా అంత దూరం నుంచి మన ఇంటికి వచ్చారు కదా అని చెప్పేసి అనుకుని సరే అయితే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి కాల్ వరకు దేపడదామని చెప్పేసి వెళ్తున్నమాట. అక్కడికి మా చిన్నోడు, మా అక్కని నువ్వు ఉండొచ్చు కదా పెద్దమ్మ అని అంటున్నారు అనమాట. వీళ్ళు 2 వెహికల్స్ వచ్చారు. ఏంటంటే మరి ఎక్కువ నెంబర్స్ వచ్చారు కదా, వీళ్ళు ఎక్కువ మెంబర్స్ రావడంతో వెహికల్స్ అంటే 2 వెహికల్స్ తెచ్చుకున్నారన్నమాట. ఒక వెహికల్తో అయితే సరిపోదు కదా అనేసి ఇంకా బాయలు చెప్పేస్తున్నారు. అక్క ఫ్రంట్ కూర్చున్నారు, అక్క తాతయ్య గారు వెనుకనున్న పిల్లలకి, అమ్మమ్మ వాళ్ళకి చెప్తున్నాను అనమాట, జాగ్రత్తగా వెళ్ళండి, పిల్లలు బాగా చదువుకోండి అని చెప్పి చూపిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. అనుకోకుండా మాకు ఫోన్ కూడా చేయకుండా కనీసం వచ్చారనమాట. అందుకనేసి కొంచెం థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాము. అందరూ బాయ్ చెప్పినారు. చాలాసేపు ఉన్నంతసేపు కూడా చాలా సందడిగా ఉంది ఇల్లంతానే. బోర్ మనకంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బోర్ కొట్టింది మాకు. ఎన్ని ఏంటంటే ఇప్పుడు ఇంకా సరదాగా ఫోటోలు తీసుకున్నాం కదా, ఫొటోస్ మీతో షేర్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి.